మరి ఇప్పుడు మీరు అన్నారు విజువల్ ట్రీట్, మ్యూజిక్ ట్రీట్ అని చెప్పారు. సో విజువల్ అంటే ఖచ్చితంగా చందమామ కథలు అంటే చిన్నప్పుడు బజ్జుని అలా ఆకాశం వంక చూస్తూ అమ్మమ్మ అలా అలా చెప్తుంటారు కదా. సో ఇలాగే ఉండబోతుంది అంటే ఎక్కడ లొకేషన్స్ అలా కాదు. చందమామ కథలు అంటే నువ్వు వెంటనే మనం అమర చిత్ర కథ అలాంటి స్టోరీస్ కావు. ఓకే. చందమామ కథలు అంటే ఏంటి, నీతున్న కథలు కదా. అలా ఇది డైరెక్టర్ గారు ఫిక్షనల్ గా రాసిన కథలు. మన చిన్నప్పుడు చందమామల కథలకి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఈ రోజు మనం మన లైఫ్ లో జరుగుతున్న కథలు ఇవి. ఎవరు చూసినా ఏదో కథకు రిలేట్ అవుతారు. సంబడి ఎవ్రీబడి ఎవ్రీ సింగిల్ పర్సన్ ఏదో కథకు రిలేట్ అవుతారు. సో ఇట్స్ ఫర్ ఎవ్రీబడి అనొచ్చు. కలని ఇలని కలిపిన వారధులు కలిమి నేమి కరిగిన సుధలు ఎప్పుడేమైనా తరగని సంపదలు ఇప్పుడే భూమిలో ఇవి జనపదులు చందమామ కథలు సాటి వారి ఎడలు దాచు మేడలు చందమామ కథలు వారి వీరి సొదలు తమ పునాదులు. లొకేషన్స్ ఎక్కడ అంటే ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ మోస్ట్లీ. నాది మటుకు ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. మేము ఒక మంచి రిసార్ట్ లో షూటింగ్ చేసాం. నేను హ్యాపీగా ఉన్నాను అక్కడ. నేను షూటింగ్ చేస్తున్నాను. డ్రైవింగ్ చేయలేనండి, నాకు ట్రాఫిక్ ఎక్కువ. అంటే ప్రొడ్యూసర్ వాళ్ళు నన్ను మామూలుగా చూసుకోలేదు. అక్కడే ఉన్నాను నేను రిసార్ట్ లోనే. దీంట్లో మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ చెప్పడం మర్చిపోయాను. ఏమిటది? మై డాగ్ హూ ఐ కాల్ మై సన్, హీస్ డెబ్యూయింగ్ ఇన్ ద మూవీ. అరే అయితే ఇప్పుడు మీతో పాటు మీ ఫ్యామిలీలో ఒక పార్ట్ అయిన ఒక పర్సన్ అని చెప్పు. ఒక డాగ్. ఫ్యామిలీ మెంబర్. సో మరి మికీజే మ్యూజిక్ చందమామ కథలు అండ్ టైటిల్ ఎంత చల్లగా వినడానికి సుఖంగా ఉందో మ్యూజిక్ మికీజే కూడా అలాగే ఉంటుంది. సో మీకు పర్సనల్ గా నచ్చిన సాంగ్ ఏంటి? ఈ మూవీలో ఎక్కువ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అండి. బట్ థీమ్స్ చాలా ఎక్కువ ఇచ్చాడు మికీ దీనిలో. అండ్ మీరు చెప్పినట్టే మికీ మ్యూజిక్ అంటేనే బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో మేమందరూ ఎంత కష్టపడ్డాము సినిమాకి, తను మా అందరికంటే ఎక్కువ కష్టం తందే ఉంటుంది. బికాజ్ ఒక స్టోరీకి ఒక థీమ్ లాగా అనుకుంటారు ఎవరైనా. దీనిలో 8 కథలు ఉన్నాయి. 8 సార్లు ఆలోచించి 8 డిఫరెంట్ ట్యూన్స్ ఇవ్వాలి ఫర్ ఈచ్ ఆఫ్ ద స్టోరీస్. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఇట్ యూనో కథ అంతా ఒక ఎత్తు, స్టోరీ ఎంత బాగుంది. ఇంకా మ్యూజిక్ యాడ్ అయితే నేనే చూడలేదు ఇంకా. సో మ్యూజిక్ యాడ్ అయితే ఇంకెలా ఉంటుందా అని చూడాలని ఉంది. ఎప్పుడేమైనా తరగని సంపదలు ఇప్పుడే భూమిలో ఇవి జనపదులు చందమామ కథలు సాటి వారి ఎడలు దాచు మేడలు చందమామ కథలు వారి వీరి సొదలు తమ పునాదులు. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ అంటే ఇలాంటి సినిమాలకి ప్రొడ్యూస్ చేయాలంటే కొంచెం హెసిటేట్ చేస్తారు. అంటే ఎలా ఉండబోతుంది, బాగుంటుందా చాలా భయపడుతూ ఉంటారు. కానీ ఈ ప్రొడ్యూసర్స్ గురించి మేము విన్నాం బాగా. లైక్ లావిష్ గా ఖర్చు పెట్టారు. చిన్న సినిమా అని పేరు మాత్రమే, బట్ చాలా లావిష్ గా ఖర్చు పెట్టారు. చిన్న సినిమా ఎందుకు పేరు వస్తుందంటే అండి, 2 సినిమాలు తీసిన డైరెక్టర్ కాబట్టి. రొటీన్ లవ్ స్టోరీ ఏం చిన్న సినిమా కాదండి. లదాఖ్ 2 సార్లు వెళ్ళి షూటింగ్ చేసుకొచ్చారు. And it's a very sweet film. నాకు చాలా నచ్చిన ఫిల్మ్ అది. మా ఫస్ట్ నేను ప్రొడ్యూసర్ కలవాల, షూటింగ్ అప్పటి వరకు కూడా కలవలేదు. ఫస్ట్ డే షూటింగ్ రోజున మా డైరెక్టర్ గారు ఇంట్రడ్యూస్ చేశారు ఈయన ప్రొడ్యూసర్ అని. నాకు అర్థం కాలేదు.
ప్రొడ్యూసర్ అంటే ఇంత పొట్టేసుకుని ముస్లిం అయిపోయింది లావుగా ఏదో అంటే రొటీన్ తెలుగు ప్రొడ్యూసర్ ఈయనేమో డిజైనర్ షూస్ డిజైనర్ బెల్ట్ ఈయన టక్ చేసుకుని హలో అంటే ఐ వాజ్ లైక్ wow what a handsome producer Tiroj is 25 years this is already his third film that he's producing వాళ్ళిద్దరికి బాగా అచ్చు కుదిరినట్టుందండి అన్ని 3 సినిమాలు వాళ్ళు కలిసి చేశారు ప్రొడ్యూసర్ అంటే ఇది వాళ్ళకి ఇది హ్యాట్రిక్ మూవీ అవుతుంది ఖచ్చితంగా నాకు ఆధార్ కార్డు ఉంది జూబ్లీ హిల్స్ లో ఫ్లాట్ ఉంది సాఫ్ట్వేర్ జాబ్ ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంది పిల్లనిచ్చే వారెవరు కానరారే ఎన్నున్నా పీడకలలే కంటున్నా పెళ్లి కాదా నాకింకా 30 లోపల పెళ్ళవకపోతే ఇన్ని ప్రాబ్లమ్సా దేవుడా 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 హే, నిన్నే కదా నమ్మాను నేను నీకే కదా మొక్కాను నేను జీరో సైజు అమ్మాయి నువ్వు సో ఈ సినిమాలో ఇంకా ద బెస్ట్ ఒక 5 బెస్ట్ పాయింట్స్ చెప్పండి ఎందుకు మేము మామూలు ఒక ఆడియన్స్ వెళ్ళి చందమామ కథలు చూడాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి కథ ఓకే డన్ మీరు ఇంగ్లీష్ సినిమా క్రాష్ లేకపోతే మెట్రో ఆ జానర్లో ఉంటుంది ఓకే తర్వాత మికీ జే మేయర్ తర్వాత ఆమని గారిని చాలా సంవత్సరాల తర్వాత ఆ కాంబినేషన్ లో నరేష్ గారు ఆమని గారు ఫస్ట్ సినిమా నరేష్ గారితో చేశారు ఐ డోంట్ నో జంబులకటి పంబ చాలా మందికి తెలుసో తెలీదు వాళ్ళిద్దరిని మళ్ళీ కలిసి చూస్తున్నారు మికీ అయిపోయింది నరేష్ గారు అయిపోయారు ఆమ్ని గారు అయిపోయారు మా డైరెక్టర్ గారు డైరెక్షన్ చూడడానికి రావాలండి అండ్ బ్యూటిఫుల్ స్టోరీ ఇట్స్ అ గుడ్ మనం సినిమాకి వెళ్తే మంచి సినిమా చూడాలనుకుంటాం కదా నేను నమ్మాను నేను ఒక ఆడియన్స్ గా కూర్చుంటే భలే ఉంటుంది ఈ సినిమా చూస్తే ఐ ఫీల్ రియలీ లక్కీ దట్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అన్నిటికంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన సినిమాటోగ్రఫీ ఇలాంటి సినిమాకి ఒక విజువల్ ట్రీట్ సినిమాటోగ్రఫీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఆయన గురించి చెప్పండి సురేష్ గారు చేశారండి ఈ సినిమాకి ఆయన ఫస్ట్ సినిమా ఇది బట్ చాలా బ్యూటిఫుల్గా చాలా కసితో చేశారు అని చెప్పొచ్చు బికాజ్ టైం అయిపోతుంది అంటే ఆ టైం బికాజ్ చాలా లొకేషన్స్ మారవాలి మేము ఒకే లొకేషన్లో కాదు చాలా లొకేషన్ చేంజెస్ ఉన్నాయి మాది బికాజ్ my story as well so మాతో పాటు కంప్లీట్ అయ్యి he would work and get it all done at a quick pace and a quick time so నేను చెప్తాను నన్ను అందంగా చూపించాను డబ్బింగ్ చేసినప్పుడు I was very happy when I saw the visuals ఓకే my time has just started సో అయితే మొత్తానికి చాలా ఒక మంచి స్వీట్ ఎక్స్పీరియన్స్ అనమాట మనకి ఇష్టమైన స్వీట్ మనం తిన్నప్పుడు ఎంత బాగా హాయిగా అనిపిస్తుంది లేదంటే వనిలా ఐస్ క్రీమ్ మీద చాక్లెట్ హాట్ చాక్లెట్ తీసుకొని స్ట్రాబెరీస్ కట్ చేసుకుని వేస్తే అలా ఉంటుంది చందమామ కథ హోప్ సో మరి మా లక్ష్మీ మంచి గారు ఈ చక్కటి చందమామ కథల్లో మంచి కథని మా అందరికి అందించాలని చెప్పి అలాగే ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్తో మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి పెద్ద హిట్ కాదు ఎలా అంటే చల్లని హిట్ అంటే హ్యాపీగా వెళ్ళి అందరం చూసి ఎంజాయ్ చేసి ఇలాంటి హిట్ అవ్వాలన్నమాట అండ్ మీ ఆడియన్స్ మీ ఫ్యాన్స్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ గురించి ఒక మెసేజ్ ఎనీథింగ్ యూ వుడ్ లైక్ టు సే
మా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. తప్పకుండా చందమామ కథలు మీ ఫ్యామిలీ తోటి వెళ్ళి చూడండి. ఇట్స్ ఒక హ్యాపీ ఫీలింగ్తో బయటకు వస్తారు మీరు. అండ్ ఐఎమ్ రియలీ ఆనర్డ్ అండ్ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో కమ్ సపోర్ట్. ఓకే, చందమామ కథలు వాల్యూమ్ 1 అని రాసి ఉంటుంది మనకి టైటిల్ కింద, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో మరి ఈ వాల్యూమ్ 2, 3, 4, 5 ఇలాగ మనకి హ్యారీ పాటర్ లో ఎన్ని వాల్యూమ్స్ ఉన్నాయో అలా అన్ని రావాలని కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. కలి